యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అందరికీ శుభములు సమాధానములు కలుగునుగాక. ఈరోజు మనము ధ్యానించే వాక్యము ఏంటంటే మనకి ఆలోచన వస్తుంది ఏంటంటే ఇది దేవుని చిత్తమా కాదా, దేవుని చిత్తంలో ఎలా వెళ్ళాలి, ఎలా నడవాలి, ఇది నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడా నాతో, దేవుని చిత్తంని ఎలా ఫాలో అవ్వాలి అన్న ప్రశ్నకి ఈరోజు నీతో సమాధానాన్ని ఇవ్వడానికి ఈ యొక్క వీడియో ద్వారా నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఏంటయ్యా అంటే కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 105 వచనము చూసినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. యువర్ వర్డ్ ఈజ్ ల్యాంప్ టు మై ఫీట్ అండ్ లైట్ ఆన్ మై పాత్. కళ్ళు మూసుకొని దేవుణ్ణి అడుగుదాం, అయ్యా నీ చిత్తాన్ని ఎలా నడవాలో, ఏ విధముగా తీర్చాలో, అయ్యా నీ యొక్క చిత్తములో ఏ విధముగా నడవాలో నాతో మాట్లాడయ్యా అని దేవుణ్ణి హృదయమారా అయ్యా జస్ట్ స్పీక్ విత్ మీ అని ఆయన అడుగుదాం. ప్రేమగలన దయగలన పరలోకమందున మా తండ్రి, ఈ సమయంలో ఈ క్షణంలో నీ యొక్క సన్నిధికి యేసయ్య ద్వారా నీ యొక్క సన్నిధికి వస్తుండగా నీ చిత్తాన్ని బయలుపరచమని అడుగుతున్నాం. నీ ప్రియ బిడ్డలతో మాట్లాడమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్ముని శక్తితో, ప్రభావముతో, పరిశుద్ధాత్ముని నాయన ఆత్మతో మమ్మల్ని నింపి నీ యొక్క వాక్యము వినేటప్పుడు మా యొక్క హృదయాల్లో చొచ్చుకొని మంచి నేలన పడే విత్తనముగా యొక్క బిడ్డల్లో నాయన హృదయాల్లో పడి అనేకమైనటువంటి తగిన కాలములో తగిన సమయములో మంచి ఫలాన్ని ఇవ్వడానికి ఈ యొక్క వాక్యము ఉండబోతుందని నమ్ముతూ విశ్వసిస్తూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమెన్. అందరికీ ప్రశ్న ఉంటుంది, ఏంటంటే దేవుని చిత్తం ఏంటి? అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఇది దేవుని చిత్తమేనా అని చాలాసార్లు భయపడిన పరిస్థితులు అనేకమైనటువంటివి ఉంటాయి. ఎందుకయ్యా ఈ విధముగా అంటున్నానంటే, ఆయన వాక్యం ఏమి చెప్తుందంటే, నా వాక్యము నీ పాదములకు దీపముగాను నా త్రోవకి వెలుగుగాను ఉంటుందంట. ఈ యొక్క వాక్యము పూర్తిగా అర్థము కావాలంటే రైట్ నౌ హీ విల్ గివ్ ద లైట్. అంటే ఆయన ఏ విధముగా ఇస్తాడంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నీకు నీ పాదములకి దీపం ఇస్తాడంట. ఆ పాదములకి దీపం ఏంటంటే నీ యొక్క దీపం ఉన్న క్యారెక్టరిస్టిక్ ఏంటయ్యా అంటే, నీవు ఆ దీపం పట్టుకొని ఉన్నప్పుడు ఆ సరౌండింగ్, ఆ నెక్స్ట్ స్టెప్ ఏమయ్యాలో మాత్రమే తెలుసుద్ది. ఆ నెక్స్ట్ స్టెప్ ఏమేయాలో తెలిసినప్పుడు ఆ యొక్క వాక్యాన్ని నీవు పట్టుకున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏ విధముగా వెళ్ళాలి, మన యొక్క నెక్స్ట్ తరువాతి ఆ యొక్క మన యొక్క అడుగు ఎటువైపు వెళ్ళాలి అనేది దేవుని చిత్తము తెలుస్తూ ఉంటుంది. ఆ విధముగా ఒక సందర్భం మనం చూస్తే ఇంకా క్లుప్తముగా అర్థమైద్ది. ఎందుకు చెప్తున్నాను అంటే, అనేకమైనటువంటి రీతిలో ఈ యొక్క దేవుని చిత్తాన్ని నడవకుండా రాజులైతేనేమి, ప్రవక్తలైతేనేమి దేవుని చిత్తాల నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అందుకని ఈ యొక్క సందర్భము చూసుకొని దేవుని చిత్తము ఏ విధముగా మన యొక్క జీవితంలో నెరవేర్చాలో, దేవుని చిత్తంలో ఏ విధముగా మెలగాలో మనము చూద్దాం. మనము చూస్తున్నట్లయితే ఆదికాండం 22 అధ్యాయంలో ఈ విధముగా ఉంటుంది. ఏంటంటే దేవుడు అబ్రహాముకి కనపడి ఏంటంటే అనేకమైనటువంటి సంవత్సరాలు వెయిట్ చేసిన అబ్రహాముకి ఒక ప్రియ కుమారుడిని ఇస్తాడు, ఇస్సాకుని. ఇస్సాకుని ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ ఇస్సాకుని ఎంతగానో ప్రేమిస్తాడండి అబ్రహాము. అన్ని సంవత్సరాలు తర్వాత పుట్టిన బిడ్డని అబ్రహాము ఎంతగానో ప్రేమిస్తాడు. ఆ ఎంతగానో ప్రేమించినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నీ యొక్క ప్రియ కుమారుడిని తీసుకెళ్ళి నేను చెప్పిన ప్రదేశానికి తీసుకెళ్ళి బలియమంటాడు. ఎంత బాధ వేస్తుందండి. ఎంతగానో ప్రేమించిన కొడుకుని నా కోసము బలి ఈమన్నప్పుడు అబ్రహాము చేసిన పని ఏంటో తెలుసా? 22 అధ్యాయము 3వ వచనంలో ఏం చేస్తాడంటే, చెప్పిన వెంటనే తెల్లవారుజామున లేచి తన యొక్క కొడుకును తీసుకొని వెళ్తాడంట. చాలాసార్లు యొక్క వాక్యం చదివినప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే తన కుమారుణ్ణి అన్ని సంవత్సరాల తర్వాత ప్రేమించి ఎంతగానో ప్రేమని పంచుకొని ఉంచిన ఆ ప్రేమని ఇస్సాకుకి ఇచ్చిన కొద్ది కాలము తర్వాత దేవుడు అడిగినప్పుడు ఏం చేశాడయ్యా అంటే, అబ్రహాము తన కుమారుడిని ఆలోచించలేదండి. హీ డిడ్ంట్ స్టాప్ ఎట్ ద మూమెంట్. దేవా ఈరోజు కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత బలి ఇస్తానని ఆలోచించలా. ఎట్ ద రైట్ మూమెంట్, ఎట్ ద రైట్ టైం వెంటనే తీసుకొని వెళ్ళాడు. ఉదయకాలమున తెల్లవారుజామున తీసుకొని వెళ్ళాడు. అంటే ఆలోచించలేదు.
రాత్రికి ఎంతో బాధపడి ఉంటాడు, ఆలోచించుంటాడు. కానీ తెల్లవారేసరికి తన యొక్క కుమారుణ్ణి తీసుకొని వెళ్ళాడంట. వేసుకొని వెంట పెట్టుకొని వెళ్ళినప్పుడు అందరూ అనుకుంటారు ఇస్సాకు చిన్న పిల్లోడని. కాదండి. ఎందుకు కాదని చెప్తున్నానంటే ఇస్సాకు 22వ అధ్యాయము 6వ వచనము చూసినట్లయితే దహన బలుకి కట్టెలు మోసుకెళ్తున్నాడంట. మనందరికీ తెలుసు కట్టెలు మినిమం ఒక 10 కేజీలు 5 కేజీలు ఉంటాయి. దహన బలుల కంటే ఇంకా మంచి వెయిట్ ఉంటాయి. అన్ని కేజీలు వెయిట్ని తీసుకెళ్ళి ఇస్సాకు మీద పెట్టాడంటే ఆ ఇస్సాకు చిన్నపిల్లోడు కాదండి, ఇస్సాకు కూడా యవ్వనుడు. అటువంటి ఇస్సాకు కూడా ఏం చేశాడంటే తెలుసా, తన యొక్క తండ్రి మాటని విని రైట్ ఎట్ ద మూమెంట్ తన తండ్రి చెప్పినప్పుడు తనకు శిరసావహించి తన యొక్క తండ్రి మాటల్ని విని ఏం చేశాడంటే ఓకే డాడీ వెళ్దాం డాడీ పద డాడీ అన్నాడు. ఏం ఆలోచించలే ఇస్సాకు కూడా. ఈరోజు చూసినట్లయితే 18 ఏళ్ళు 16 ఏళ్ళకి పిల్లలు ఎలా ఉంటున్నారంటే మై లైఫ్ మై రూల్స్ అంటున్నారండి. కానీ ఇస్సాకు మై లైఫ్ మై రూల్స్ అనలా, గాడ్ రూల్స్ మై లైఫ్ అని తన తండ్రి మాటకి ఆ యొక్క లోబడి ఏం చేశాడయ్యా అంటే తన ఈ జీవితంలో ముందుకెళ్ళాడండి. ఎందుకు ముందుకెళ్ళాడంటే ఆ సిచ్యువేషన్లో కనుక నేను రాను డాడీ పైకి, కట్టెలు మోసుకొని తీసుకెళ్తున్నావు గొర్రెపిల్లేది బలీయడానికంటే తన యొక్క జీవితంలో ఆలోచించలేదు. తనకి తెలుసు తనే కాబోతున్న బలి అని ఆయనకి తెలుసు ఇస్సాక్కి. కానీ ఏ యొక్క సమయంలో కూడా తన తండ్రి మాటని జవదాటలేదండి. సరే డాడీ అని చెప్పి ముందుకెళ్ళాడు. తనే బలిగా అవ్వబోతున్నాడని తెలిసి కూడా ఏమయ్యాడంటే కట్టెలు మోసుకొని వెళ్ళాడు. తన కోసము తనే బలిగా అవుతున్నప్పుడు కూడా తన తండ్రి మాటని లోబడి వెళ్ళాడంట. ఈ యొక్క 2 సందర్భాల్లో మనం ఇద్దరు విశ్వాసులు కనపడుతున్నారండి. మొదటి విశ్వాసం ఎవరయ్యా అంటే దేవుణ్ణి ప్రేమించిన విశ్వాసి. రెండో విశ్వాసం ఏంటయ్యా అంటే దేవుని ఆజ్ఞని పాటించిన విశ్వాసి. ఇద్దరు విశ్వాసులు మన జీవితంలాగా ఉండాలండి. మన జీవితము కూడా ఇద్దరు విశ్వాసుల్లాగా ఉండాలి. మొదటిగా దేవుణ్ణి ప్రేమించినప్పుడు యెహోవా ఈరేగా మనకి కనపడతాడు. అందరూ అనుకుంటాడు ప్రొవిజన్ అంటే ఎక్కడి నుంచో పైనుంచి కొండల మీద నుంచో లేదంటే ఆకాశాల్లో నుంచో కింద పడతాయి అనుకుంటారండి. కాదండి. ద ప్రొవిజన్ ఈజ్ ఇన్ ద విజన్ దట్ ద లార్డ్ విల్ ప్రొవైడ్. ఆ విజన్ అనేది ఎలా ఉండాలంటే నా తండ్రి నాకు ఇస్తాడు, నా తండ్రి పరలోకమందున్న నా తండ్రి నాకు ప్రొవైడ్ చేస్తారన్న విశ్వాసం అబ్రహాము కలిగి ఉన్నాడు. ఆ విజన్ ప్రకారము దేవుడు తీర్చాడండి. తను ఎప్పుడూ కూడా దేవుడిని ఎప్పుడు వెనకడుగు వేయలేదండి. దేవుడిని నమ్మడంలో ఎందుకు వెనకడుగు వేయలేదంటే ఎంత విశ్వాసము కలిగి ఉన్నాడంటే నల్లా తిరిగి నా కుమారుడితో నేను వస్తానని చెప్పాడు. 22వ అధ్యాయం మనం చూసినట్లయితే 4వ వచనంలో ఈ విధముగా చెప్తుంది, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవుని మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము. అంటే సింగులర్ పలకల. నేను నా కొడుకుని బలిచ్చి నేను నీ దగ్గరికి వస్తానని పలకలేదండి. ఏమని పలికాడంటే ఇద్దరము కలిసి మళ్ళా నీ దగ్గరికి వస్తాము. తన సేవకులతో ఈ విధముగా చెప్పాడు, మళ్ళా తిరిగి నీ యొక్క సన్నిధికి నీతో మాట్లాడతాము, మీరు కంగారు పడకండి అన్నప్పుడు తన విశ్వాసాన్ని చూపించాడు. ఏంటంటే నా దేవుడు యెహోవా ఈరే, హీ విల్ ప్రొవైడ్ మీ ద ల్యామ్. తన యొక్క జీవితంలో ఏ విధముగా ఆలోచించాడంటే ఒక్కొక్క స్టెప్ తీసుకుంటున్నాడు అబ్రహాము. దేవుడు గొర్రెపిల్లని కూడా ఒక్కొక్క స్టెప్ని ఎక్కిస్తూ ఉన్నాడండి. కొండ ఈ విధముగా ఉంటుంది, ఓ విధముగా అబ్రహాము ఇస్సాకు విశ్వాసపు అడుగులు వేస్తూ ఉన్నారు. ఏంటంటే నా తండ్రి నాకు ప్రొవైడ్ చేస్తాడు గొర్రెపిల్లని అన్న విశ్వాసము అబ్రహాము కలిగి ఉన్నాడు. ఒక్కొక్క స్టెప్ వేశాడు. నేను ఎంతగానో ప్రేమించాడు అని ఎంతగానో ఆలోచించలేదండి అబ్రహాము. ముందుకే వెళ్తున్నాడు కానీ వెనక్కి తిరిగి రాలేదు. ఒక్కొక్క స్టెప్ వేస్తున్న కొద్దీ అటువంటి విధముగానే అటువైపు కూడా నెక్స్ట్ సైడ్ కూడా ఏమైందంటే గొర్రెపిల్లని దేవుడు పంపిస్తూ ఉన్నాడు, ఒక్కొక్క స్టెప్ వేపిస్తూ ఉన్నాడు. ఈరోజు మన యొక్క జీవితంలో ఏమి నేర్చుకోవాలయ్యా అంటే దేవుడు చెప్పిన మాటలు అనేకమైనటువంటి ఉన్నాయండి. బైబిల్లో అనేకమైనటువంటి వాక్యాలు ఉన్నాయి.
అయ్యా కొంతమంది ఉంటారండి, ఈ యొక్క జ్ఞానము నేను జ్ఞానము బైబిల్లో ఏ వచనము చదివినా చెప్తానని అంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే, ఆర్ యు అప్లయింగ్ ద వర్డ్ ఇన్ యువర్ లైఫ్? ఆర్ యు అప్లయింగ్ ద వర్డ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో వాక్యాన్ని జ్ఞానముగా బట్టి పట్టడము కాదండి, నాకు ఇది తెలుసు అది తెలుసు కాదండి. ఎంత రెవల్యూషన్తో నీవు ఉన్నావు, క్రీస్తుని గురించిన ఎంత ఉజ్జీవముతో ఉన్నావు. ఏ విధముగా అయితే అబ్రహాము ఆ యొక్క రెవల్యూషన్ని కలిగి ఉన్నాడో, ఏ స్థితి అయినా ఏ పరిస్థితినైనా నా దేవుడు నాకు చాలును, ప్రతి అవసరం అందు నా తండ్రి యొక్క ఐశ్వర్యము చొప్పున క్రీస్తేసు వారి యొక్క మహిమ చొప్పున ప్రతి అవసరాన్ని తీరుస్తానని అనుకున్నాడండి. అనుకోవడము కాదు, కలిగి ఉన్నాడు. మనం ఏమైనా అనుకుంటామంటే దేవుడు ఏదో విధముగా చేస్తాడు, ఇది దేవుని చిత్తమే అని భ్రమలో ఉంటున్న కొంతమంది ఉంటారండి. ఎందుకుంటారంటే ఎటువైపు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో మన ఇష్టాల్ని కూడా ఇది దేవుని చిత్తమే అని చెప్పి ఎన్నోసార్లు కింద పడిపోతూ ఉంటున్న కొంతమంది ఉంటారు. ఇది దేవుని చిత్తమే అని చెప్పి ఫెయిల్ అయితే దేవుని మీద రుద్దేస్తారు. సక్సెస్ అయినప్పుడు నేను ఈ విధముగా విశ్వాసముగా కలిగి ఉన్నాను కాబట్టి నేను పొంది ఉన్నాను అని అంటారు. సర్వ మహిమ ఘనతలు మనము యేసుక్రీస్తు వారికే ఇయ్యాలండి. మన దేవుడు ఎంతగానో నీ కోసము పరితపిస్తున్నాడు. ఈరోజు ఎలా పరితపిస్తున్నాడంటే, తండ్రి చిత్తాన్ని నీ జీవితంలో చెయ్యాలని పరితపిస్తున్నాడు. అనుకుంటామండి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధముగా వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరంలా ప్రజెంట్ ఉన్న మూమెంట్లో నువ్వు విశ్వాసముగా ఉండు. రైట్ నౌ వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అంటే అండి, రైట్ నౌ హౌ ఫెయిత్ఫుల్ యు ఆర్. ఎంత నమ్మకముగా దేవునితో సహవాసము కలిగి ఉంటున్నావు, ఎంత నమ్మకముగా ఇతరులని నీ వలె ప్రేమిస్తున్నావు. ఈ రెండు ప్రశ్నలు. ఆ రెండు ప్రశ్నలకి నీ దగ్గర ఈ సరైన సమాధానం ఈ యొక్క రోజు నీకు కలిగి ఉంటే, ఈ క్షణమందే దేవుని చిత్తాన్ని నీవు జరిగింపచేస్తూ ఉన్నావు. తల్లిదండ్రులు చెప్పిన మాటల్ని, తండ్రితో సహవాసము కలిగి ఉంటే, నీకు పరలోకమందున్న తండ్రితో నీవు ఎప్పుడైతే సరైన సహవాసము కలిగి ఉంటావో ఆయనే నీ ముందు సిచ్యువేషన్స్ని పెడతాడండి. ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఎందుకు చెప్తున్నానంటే, దావీదు జీవితంలో కూడా ఈ యొక్క సంఘటన జరిగిందండి. ఎందుకు జరిగిందంటే, తన తండ్రి తన యొక్క అన్నల దగ్గరికి వెళ్ళి క్యారేజ్ ఇవ్వమన్నప్పుడు, అన్నం ఇవ్వనన్నప్పుడు, ఆ యొక్క క్యారేజ్ తీసుకెళ్ళమన్నప్పుడు దావీదు నేను వెళ్ళేదేంటి, ఆయన దగ్గరికి నేను వెళ్ళేదేంటి, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళేదేంటి, వాళ్ళు యుద్ధాలు చేసుకుంటున్నారు, వాళ్ళ బతుకులేని నేను గొర్రెలు కాసుకోవాలని చెప్పలా, ఎదురు తిరగలేదండి. ఆ సమయంలో తండ్రి మాటని శిరసావహించి ఆ యొక్క అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు దావీదుని ఒక్కొక్క అడుగు రాజ్యానికి రాజుగా నిర్మిస్తూ ఉన్నాడంటే, మనం ఒక్కొక్క స్టెప్ విశ్వాసముతో కలిగి వేస్తున్నప్పుడు అంట, ఒక్కొక్క స్టెప్ ఆయన నీ కోసం నిర్మిస్తూ ఉంటాడంట. ఈ యొక్క దీపం ఎప్పుడు ఉపయోగపడుతుందయ్యా అంటే, ఆ పర్టికులర్ ఏరియాలోనే మనకి దీపముకున్న క్యారెక్టరిస్టిక్ ఏంటయ్యా అంటే, ఆ ఏరియానే కనిపిస్తుంది, మొత్తం కనిపించదు, ఆ ఏరియా ఒక్కటే కనిపిస్తుంది. ఆ ఏరియా కనిపించినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఒక్కటే మనకి కనిపిస్తుంది. దాని తర్వాత ఇంకొక స్టెప్. అలాగా ఆయన మాటలు ప్రజెంట్ ఉన్న మూమెంట్లో నీవు రైట్ నౌ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ అ మూమెంట్, ఈరోజు ఎంత నమ్మకముగా ఉన్నావు, దేవునితో ఎంత సమయము నీవు కేటాయించావు, ఇతరులని నీ వలే ప్రేమించావా లేదా? ఎందుకు ఇంతగా ప్రేమించాలంటే, ఆయన ఏమీ అడగట్లేదు, నిన్ను బంగారం అడగట్లేదు, ఆస్తులు అడగట్లేదు, ఐశ్వర్యాలు అడగట్లేదు, ఆయనతో సహవాసము కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇఫ్ యు హ్యాడ్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, యు విల్ హ్యావ్ ఎ రైట్ లివింగ్ ఇన్ యువర్ లైఫ్. ఈ యొక్క వచనం మనం చూసినప్పుడు, దేవునితో సహవాసం ఎందుకు కలిగి ఉండాలంటే, మన జీవితంలో ముందుకు నడవాలంటే దేవుడు కంపల్సరీగా ఉండాలండి. దావీదుకు కూడా రైట్ నౌ మూమెంట్ వచ్చిందండి.
తండ్రి చెప్పినప్పుడు సరే డాడీ అని వెళ్ళాడు. అలాగ రైట్ నౌ ఈ మూమెంట్లో నువ్వు ఏ విధముగా ఉన్నావు, ప్రతి ఒక్కటి దేవుడు చూస్తూ ఉంటాడు. ఎంత నమ్మకముగా ఉన్నావు, దేవుడికి కావాల్సింది నీ నమ్మకత్వం అండి. హౌ ఫెయిత్ఫుల్ యు ఆర్, ఎంత నమ్మకత్వముగా ఉన్నావు, చెప్పిన ప్రతి మాటకి నువ్వు ఎంత నమ్మకత్వము కలిగి ఉన్నావు. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క వాక్యము మత్తయి సువార్త 22:35 మనం చూసినట్లయితే, ఏమి తిందుమో ఏమి తాగుదుమో చింతించకండి, ఎలా బతకాలి, రేపు నా యొక్క జీవితము ఎటువైపు వెళ్తుంది, నా యొక్క జీవితంలో నెక్స్ట్ స్టెప్ ఏమి తీసుకోవాలి, నా ఫ్యూచర్ 10 years తర్వాత నేను ఈ విధముగా ఉండాలనుకుంటున్నాను. 10 years తర్వాత సమ్ టైమ్ అవర్ బెస్ట్ ప్రిపరేషన్ ఈజ్ ద బెస్ట్ ఫెయిల్యూర్స్ ఆఫ్ అవర్ లైఫ్స్ అండి. కొన్నిసార్లు ఎంతగానో ప్రిపేర్ అవుతూ ఉంటాం, ఈ విధముగా మాట్లాడాలి, ఈ విధముగా చేయాలి, నేను 10 years తర్వాత నేను ఈ విధముగా ఉండాలని అనుకుంటూ ఉంటాం. కానీ ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటాం. ఎందుకంటే మనము రేపటి గురించి చింతిస్తున్నాం. కానీ రైట్ నౌ యు హ్యావ్ ఎ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ నాకింగ్ యువర్ డోర్ రైట్ నౌ. అనేకమైనటువంటి పరిస్థితులు నీ తలుపు తడుతూ ఉంటున్నాయండి. నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏ విధముగా ఆయన కృపని ఇతరులకు పంచుతున్నావు. చాలామందికి తెలియదండి. ఎందుకు తెలియదు అంటున్నానంటే, అనేకమైనటువంటి సిచ్యువేషన్స్లో నేను ఇది ఉన్నాను, నా స్టేటస్ ఇది, నేను ఇక్కడ బ్రతుకుతున్నాను, నేను పలానా బ్రతుకుతున్నాను, అవసరమే లేదండి. హీ డజంట్ వాంట్ యువర్ బ్యాక్గ్రౌండ్స్, హీ డజంట్ వాంట్ యువర్ ఎబిలిటీస్. ఆయనకి నీ యొక్క ఎబిలిటీస్ అనే టాలెంట్స్ అవసరం లేదు, నీ నమ్మకత్వం మాత్రమే కావాలి. ఎప్పుడైతే నమ్మకత్వము కలిగి ఉంటావో, ఆయనతో సహవాసము కలిగినప్పుడు నీ జీవితాన్ని నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన మేళ్లతో నేను నింపుతానన్నాడు. ఎందుకు నింపుతానన్నాడంటే, ఆయనకి నీవు ఆశీర్వాదకరంగా ఉండడమే కావాలండి. నీవు ఎప్పుడైతే ఇతరులకి ఆశీర్వాదకరముగా ఉంటావో అప్పుడు క్రీస్తు రాజ్యాన్ని నువ్వు వ్యాపిస్తూ ఉన్నావు, కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుని రాజ్యాన్ని మనం ఎప్పుడైతే వెతుకుతామో అప్పుడంట ఆటోమేటిక్గా నీ లైఫ్లో యూ విల్ నాట్ ఎన్కౌంటర్ సడన్ థింగ్స్. సడన్గా అప్పుడప్పుడు అయిపోయే పరిస్థితులు ఉండవండి. ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే, యూ నెవర్ ఇమాజిన్డ్ ఇన్ యువర్ లైఫ్. నీ లైఫ్లోనే కూడా ఊహించలేనటువంటి గొప్ప కార్యాలతో నింపుతాడు. ఎలా నింపుతాడంటే, దావీదుకి ఏ విధముగా అయితే నింపాడో అంతకన్నా రెట్టింపు ఆశీర్వాదాలతో నింపుతాడు. ఎప్పుడైతే నీవు అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటావో, నమ్మకత్వాన్ని కలిగి ఉంటావో, ఆయన రాజ్యాన్ని వెతికేటప్పుడు అనేకమైనటువంటి శోధనలు వస్తాయండి. శోధనలు రాకుండా ఉండవు. అనేకమైనటువంటి ఫెయిల్యూర్స్ వస్తాయి. కానీ నీవు నమ్మకత్వముగా ఆయన వాక్యాన్ని నీవు అనుసరించినప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ అంటూ యూ. నీ లైఫ్లో ప్రతి ఒక్కటి సప్లై అవుతూ ఉంటాయి. చెప్పాను కదా, ప్రొవిజన్ ఎప్పుడైతే ప్రొవిజన్ ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడైతే విజన్ ఉంటుందో, ఆ విజన్ ఎలా ఉండాలంటే, నా దేవుడు యెహోవా ఈరే నా జీవితంలో ప్రతి ఒక్క అవసరాన్ని తీరుస్తాడన్న విశ్వాసము. నా పరిస్థితి ఏమున్నా, నా స్థితి ఏమైనా, నా యేసు నాకు చాలును అని ఎప్పుడైతే నీవు వాక్యాన్ని నీవు అంటి పట్టుకొని ఉంటావో, అదే దినము నీ కోసము ఏర్పాటు చేసిన దినము, అదే దినము నీ కోసము ఆయన తయారు చేసిన దినం. ఈ యొక్క మత్తయి సువార్త 22:35 మనం క్లుప్తంగా చూసినప్పుడు అనేకమైనటువంటి రీతిలో మాట్లాడతాడండి. ఏంటంటే 22:35 ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను, అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమించనది అదే ముఖ్యమైనదియు మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను, రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలంట ముఖ్యమైనవి అంట, ప్రాముఖ్యమైనవి. నువ్వు ఎప్పుడైతే నీ తండ్రితో సహవాసము చేస్తావో, పరలోకమందున్న తండ్రితో, ఆల్రెడీ నీవు ఆజ్ఞలన్నిటినీ గైకొని అంటే
whenever you are trying to fulfill the commandments, you will never able to move forward in your life. ధర్మశాస్త్రాన్ని నేను అనుసరిస్తానన్న ఒక యువకుడు వచ్చాడంట యేసుక్రీస్తు వారి దగ్గరికి. వచ్చినప్పుడు అన్ని ఆజ్ఞలు నేను పాటించాను అన్నప్పుడు, నీ దగ్గర ఉన్న సమస్తాన్ని కూడా ఇచ్చేసి నన్ను ఫాలో అవ్వంటే వెళ్ళిపోతాడంట, వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడంట. హీ నోస్ వేర్ యువర్ హార్ట్ వాజ్ లయింగ్. నీ హృదయం ఎక్కడ ఉంటుందో ఆయనకి తెలుసు. అనుకుంటా ఉండొచ్చు, ఈ విధముగా నేను బ్రతుకుతున్నాను, ఐ హ్యాడ్ ఎ లైఫ్, నేను దేవునితో మంచి సహవాసము కలిగి ఉంటున్నాను అనుకుంటా ఉండొచ్చండి. కానీ హీ నోస్ వేర్ యువర్ హార్ట్ లైస్. హీ నోస్ ఎవ్రీథింగ్. మనం చేస్తున్న ప్రతి పనిని పట్ల ఆయన కన్ను సంచరిస్తూ ఉంటుందండి. నేను ఇలా బతుకుతాను అలా బతుకుతానని ప్లాన్స్ వేసుకుంటున్న ప్రతి వాళ్ళు కూడా ఒకానొక సమయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు చింతించొద్దు అంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే నీవు చింతిస్తావో ఆ సమయంలో నీవు ముందుకు వెళ్ళలేనంట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఏమి తిందుమో ఏమి తాగుదుమో మీ ప్రాణమును గూర్చియు, ఏమి ధరించుకుందుమో అది మీ దేహమును గూర్చియు చింతించుకోండి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ వెదకుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వాటిలో నొక్కదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కాదా? కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకడి. అన్యజనులు వీటన్నిటిని విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. చింతించకండి. ఏం వెతకాలి అంటే ఆయన రాజ్యమును, ఆయన నీతిని. ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతాం, రాజ్యాన్ని వెతకడం అంటే ఆ యొక్క స్థలాలు కట్టేసి కొనేసి బిల్డింగులు కట్టడం కాదండి. ఆయన రాజ్యం అంటే ఏంటంటే ఆత్మల్ని సంపాదించడం. హౌ మెనీ సోల్స్ యు ఆర్ సేవ్డ్ బై యువర్ లైఫ్. నీ జీవిత ఆధారముగా, నీ సాక్ష్యం ఆధారముగా ఎంతమంది ఆత్మల్ని నీవు సేవ్ చేశావు, రక్షించావు, ఎంతమందిని నీ యొక్క సాక్ష్యము ద్వారా బలపరిచావు. అదే అండి ఆయన రాజ్యము. ఆయన నీతి ఏంటయ్యా అంటే, నీవు నీ యొక్క సొంత నీతి మీద ఆధారపడితే ఎప్పటికీ తండ్రితో మాట్లాడలేవు, తండ్రి యొద్దకి చేరలేవు. ఎప్పుడైతే నీవు సొంత నీతి మీద ఆధారపడి ఉంటావో, అయ్యా నేను ఇలా బతుకుతున్నాను, ఒక్క అబద్ధం ఆడలేదు, ఒకటి చేయలేదు, ఈ ఆజ్ఞలన్నీ పాటించానని ఎప్పుడైతే నీ నీతితో వెళ్తావో, మరుక్షణమే నీ హృదయం ఎక్కడైతే ఉంటుందో ఆ హృదయములో ఉన్న ఆలోచనని ఆయనకి తెలుసండి. వెంటనే అడుగుతాడు, నీవు దాన్ని ఇచ్చేసి రాగలవా? ఎలా అయితే అబ్రహాముని అడిగాడో, తన హృదయం ఎక్కడుందంటే ఇస్సాకు దగ్గర ఉంది. ఇస్సాకుని అడిగాడు. అబ్రహాము వెనక్కి వెళ్ళలేదండి, వెనక్కి చూడనే లేదు. ఏం చేశాడయ్య అంటే ముందడుగేస్తున్నప్పుడల్లా, ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడల్లా ఏమైందయ్యా అంటే తండ్రి చిత్తాన్ని జరిగింపచేస్తూ వచ్చాడు. అనేకమైనవి ఆలోచనలు వచ్చుంటాయి కదా. మన పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తామంటే, ఎవ్వరూ ఆలోచించకపోయినా నా కొడుకు బాగా బ్రతకాలి, నా కొడుకు రాజాలాగా బ్రతకాలయ్యా. అటువంటి తల్లులు అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు అడుగుతున్నాడు, ఈరోజు నీ యొక్క హృదయ ఆలోచనలు ఆయన ఎరిగి ఉన్న దేవుడు అడుగుతాడు.
దేవుడంటే ఎవరండి? మన హృదయ ఆలోచనలు ఎక్కడుంటాయో ఆయనకి తెలుసు. ప్రతి ఒక్కటి ఆయనకి తెలుసు. నీ సొంత నీతిని ఆధారము చేసుకొని నీవు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పటికీ ఆయన్ని చేరుకోలేవండి. తండ్రి దగ్గరికి ఎక్కడో ఒక చోట పడిపోతూ ఉంటున్నాం. ఎందుకంటే వీఆర్ ఇంపర్ఫెక్ట్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ పర్ఫెక్ట్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ పర్ఫెక్ట్. దట్ ఈస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు మాత్రమే పరిపూర్ణ. ఆయన నీతిని ఆధారము చేసుకొని వెళ్ళాలి. ఆయన స్థానాన్ని మనకిచ్చాడు. ఆయన స్థానాన్ని ఆధారము చేసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైతే నీ పొజిషన్, నీ యొక్క లైఫ్ అని ఎప్పుడైతే అనుకుంటావో, దెన్ దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు ఫెయిల్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తావో, ఎలా అయితే అబ్రహాము ఇచ్చాడో ఇంపార్టెన్స్, ఆ విధముగా నీవు దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, when you give your attention to God, He will change your expectation instantly. ఒక్క సెకండ్ పట్టదు. అలా కత్తి తీస్తున్న క్షణములో గొర్రెపిల్ల వచ్చింది. ఒక్క సెకండ్ పరిగెత్తుకుంటూ వచ్చింది. అక్కడ లాస్ట్ పాయింట్ దాకా చూశాడు. ఎంత విశ్వాసము కలిగి ఉన్నాడు నా మీద. ఆ సమయంలో, ఆ పాయింట్లో హీ వాజ్ ఫెయిత్ఫుల్ టు హిస్ ఫాదర్, తన తండ్రికి. ఆ పాయింట్, ఆ రోజు, ఆ క్షణమందు, రైట్ అట్ ద మూమెంట్ హీ వాజ్ ఫెయిత్ఫుల్. మన జీవితంలో ఎంత సంపాదించామో, ఎంత ఆస్తి సంపాదించామో ఆయనకు అవసరం లేదండి. ఆయనకు అవసరమే లేదు. ఏం అవసరమయ్యా అంటే, హౌ మచ్ ఫెయిత్ఫుల్ యు ఆర్. బలా నమ్మకమైన నా దాసుడా అని పరలోకమందు నీ గురించి యేసుక్రీస్తు వారిచ్చే సాక్ష్యమును మనకి కావాలి. ఎప్పుడైతే దేవుని చిత్తములో నడవాలి అన్న ఆలోచన వచ్చిందో, మత్తయి సువార్త 6:25 వెళ్ళండి. ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా మినిస్ట్రీ చేయాలి, ఏ విధముగా బ్రతకాలి. హీ వాజ్ క్రియేటింగ్ ఆపర్చునిటీస్ ఫర్ యూ. ఎప్పుడు వీటేమి గురించి ఆలోచించకుండా, ద లార్డ్ విల్ ప్రొవైడ్ మీ ఎవ్రీథింగ్ రైట్ నౌ. నీ ముందు ఏదైనా కార్యము జరిగిందా, తన రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి, నీవు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి నిన్ను వాడుకుంటాడండి. ఎక్కడెక్కడి నుంచో గొప్ప సేవకుల్నే వాడుకోడు. ప్రతి ఒక్క బిడ్డని వాడుకుంటాడు. బ్రతుకుతున్నాము కదా, ఈ విధముగా నేను బ్రతికితే చాలు అనుకుంటున్నావా? రైట్ నౌ గాడ్ ఈజ్ టాకింగ్ విత్ యూ. ఆయనతో క్లుప్తముగా మాట్లాడుతున్నాడు. ఎంతమందిని నీ సాక్ష్యము ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేశావు. ఆయన నమ్మకత్వాన్ని మనము ఫెయిల్ అయిపోతూ ఉంటామండి. కానీ హీ వాజ్ నెవర్ ఫెయిల్. హీ విల్ నెవర్ ఫెయిల్. కొన్నిసార్లు మనము చాలాసార్లు తప్పిపోతూ ఉంటాం, కింద పడుతూ ఉంటాం, పైన పడుతూ ఉంటాం. కానీ ఆయన మాత్రము చేయి విడవడు. మనం వదిలేస్తాం. బాధ వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు చెయ్యి వదిలేస్తాం. కానీ మనల్ని ఇలా పట్టుకుంటాడంట. ఇలా పట్టుకున్నప్పుడు ఏమైందంటే మనం విడిపించుకోలేం. ఇట్ వాజ్ బైండెడ్. ఆయన తన రక్తాన్ని ఇచ్చి, తన శరీరాన్ని ఇచ్చి ఈ యొక్క రిలేషన్షిప్ని కట్టుకున్నాడు. తన సాదాసీదాగా ఈ లోకములో చనిపోయి వెళ్ళలేదండి. ద గ్రేటెస్ట్ సఫరింగ్స్ ఆన్ ద ఎర్త్ అని ఒక ట్యాగ్లను ఇచ్చాడు ఒక దైవజనుడు. He suffered the greatest sufferings of the earth. ఆయన కొరడాతో కొట్టబడుతున్నప్పుడంట ముద్దలు ముద్దలుగా ఆయన శరీరంలో ఉంటున్న ప్రతి భాగాలు కింద పడ్డాయి. అంత సఫరింగ్స్ని కూడా ఇక్కడ చూస్తున్న బిడ్డల కోసం, నీ కోసం, నా కోసం ఆయన ఏం చేశాడయ్యా అంటే, ఆనందించి నిన్ను నన్ను కల్వరి సిలువలో చూశాడు. నా బిడ్డ నశించిపోకూడదు. ఆయన ఒక్క మాట చెప్తే పరలోకమందున్న సైన్యము ఆయన పక్షమున యుద్ధము చేయడానికి వచ్చాయట. కానీ హీ డిడెంట్. ఎందుకంటే హీ వాంట్ యూ రైట్ నౌ. అనుకుంటున్నావేమో నేను ఫెయిల్ అయిపోయాను, నేను అంత కరెక్ట్గా ఉంటే దేవుని దగ్గరికి వస్తానేమో. లేదండి. He want the imperfect people
టు మేక్ పర్ఫెక్ట్, టు మేక్ హిస్ గ్లోరీ నోన్. తన మహిమను కనపరచడానికి ఇంపర్ఫెక్ట్ పీపుల్ని ఎందుకు ఎంచుకుంటాడు, పర్ఫెక్ట్ పీపుల్గా చేస్తాడు. ఈ యొక్క లోకానికి చాటి చెప్తాడు, నేను సజీవమైన దేవుడిని. నీలో ఉంటున్న ఆ యొక్క ఇన్ఫర్మిటీస్ కానీ నా లోటుపాట్లు ఇలా ఉంటున్నాయని నీవు బాధపడకండి. యాకోబుని చూసినట్లయితే యాకోబు యొక్క మోసపూరితత్వాన్ని చూడలేదండి. సంఖ్యాకాండము 23:21 ఈ విధముగా సెలవిస్తుంది. హీఈస్ నాట్ అబ్జర్వ్డ్ ఇనిక్విటీ ఇన్ జాకోబ్ నార్ సీన్ ద వికెడ్నెస్ ఇన్ ఇస్రాయల్. దే ఆల్ హ్యాడ్ ఇంపర్ఫెక్షన్స్, ఐ డు నాట్ సీ ఇట్. మీన్స్ దట్ అంటే ఏంటంటే తను ఇంపర్ఫెక్షన్స్ని చూడండి. హీ వాంట్స్ యువర్ లైఫ్ అంతే. ఎప్పుడైతే నీవు ఆయన నీతిని తీసుకొని వెళ్తావో, యు ఆర్ రైచియస్ ఇన్ క్రైస్ట్. నేను ఇంకా పాపినే, నేను బురదలో పందిన కాదండి, నువ్వు బురదలో పందివి కాదు. ఆయన రక్తముతో నిన్ను కడిగాడండి. ఆయన రక్తముతో నిన్ను కడిగాడు. కడిగి ఏం చేశాడయ్యా అంటే తండ్రితో సమాధానాన్ని కలుగ చేశాడు, సహవాసాన్ని కలుగ చేశాడు. ఇంకా నేను ఇది అవసరం లేదు. యు ఆర్ రైచియస్ ఇన్ క్రైస్ట్. ఎప్పుడైతే నీవు ఆయనని నమ్మి ముందుకు వెళ్తావో, యెహోవా ఈరే నాకు ఉన్నాడు, నా యొక్క ఫెయిల్యూర్స్ డజంట్ డిఫైన్ మీ, బికాస్ ద లార్డ్ సీస్ యూ యాజ్ ఎ పర్ఫెక్ట్. నిన్ను నీతిమంతుడిగానే చూస్తాడు. ఎప్పుడైతే నీవు నమ్ముతావో, ఎలా అయితే అబ్రహాము నమ్మాడో, నమ్మిన తర్వాత ఏమైందంటే తన యొక్క ఇంపర్ఫెక్షన్స్ని సైతము పర్ఫెక్ట్గా చేశాడు. దావీదు కూడా తన యొక్క సమయంలో, ఆ రైట్ ఎట్ ద మూమెంట్, హీ వాజ్ ఫెయిత్ఫుల్ టు గాడ్. తన యొక్క గొర్రెల్ని సైతము తన యొక్క తండ్రి చెప్పిన మాటకి లోబడి, గొర్రెలు కాచుకుంటున్నా కూడా తన యొక్క పనిని కూడా పక్కన పెట్టి నమ్మకముగా ముందడుగు వేశాడు. హీ విల్ రివార్డ్ ద ఫెయిత్ఫుల్నెస్. నమ్మకత్వానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే నీ నమ్మకత్వాన్ని చూపించాలని ట్రై చేస్తావో, దెన్ యూ మే ఫెయిల్యూర్. ఎందుకంటే డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఎక్కడ తప్పిపోతూ ఉంటున్నామంటే మనము మన నమ్మకత్వాన్ని చూపించాలనుకుంటూ ఉంటాం అందరికీ. నేను ఇంత నమ్మకంగా ఉన్నాను, నేను ఈ విధముగా ప్రార్థన చేస్తున్నాను, నేను ఈ విధముగా బ్రతుకుతున్నాను. అవసరం లేదు. డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఒకసారి ఆల్రెడీ ప్రూఫ్ అయిపోయింది కల్వరి సిలువలో. హీ ప్రూవ్డ్ దట్ గాడ్ ఈజ్ లవ్. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని ఆల్రెడీ ప్రూవ్ చేసేసాడు యేసుక్రీస్తు వారు. ఇంకా ట్రై చేస్తూ ఉండబాకు. రైట్ నౌ బీ ఫెయిత్ఫుల్. Don't try to be faithful. Be faithful because He did everything on the Calvary. ఆయన సిలువలో కంప్లీట్ చేసేసాడు. ఇట్ వాస్ కంప్లీటెడ్. ఎప్పుడైతే నీవు నమ్ముతావో, ఆయనని నమ్ముతావో, అప్పుడేం చేస్తాడంటే నీ పరిస్థితుల్ని సైతము తారుమారు చేస్తాడు. He will turn situations ups and down. మనందరికీ ఒకే విధముగా చూస్తామేమో, కానీ హీ విల్ సీస్ యూ యాజ్ ఎ పర్ఫెక్ట్ పర్సన్. అందరూ నిన్ను వీడు ఇలాంటాడు, అలాంటాడు, అది ఇది లేబుల్స్ ఇవ్వచ్చు. డోంట్ ఎవర్ ట్రై టు సీ దెమ్. బీ ఫెయిత్ఫుల్ టు హిమ్. తండ్రితో సహవాసము కలిగి ఉండు. ఎప్పుడైతే అటువంటి సహవాసము కలిగి ఉంటావో, రిలేషన్షిప్ అంటే ఏదో చెయ్యాలని అవసరం లేదండి. చేసే 2 నిమిషాల ప్రార్థన అయినా ఆయనతో ఏకత్వము కలిగి ఉంటాడు. డాడీ, ఇది నా పరిస్థితి, నేను ఎక్కడికి వెళ్ళాలి డాడీ, ఏం చేయాలి డాడీ, నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు, ఏం చేయాలి, నా జాబ్ ఇలా ఉంది, నేను ఎలా వెళ్ళాలో తెలియట్లేదు, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో తెలియట్లేదు అన్నప్పుడు నీ దగ్గరికి ఆపర్చునిటీస్ ఆయన తెస్తాడు. తెచ్చినప్పుడు నీవు నమ్మకముగా ఉన్నావా లేదా? దావీదుకు కూడా అలానే ఆపర్చునిటీస్ తెచ్చినప్పుడు రైట్ ఎట్ ద మూమెంట్ హీ వాజ్ ఫెయిత్ఫుల్.
దావీదు ఏం చేశాడంటే స్తుతిస్తూ ఉండేవాడంట. గొర్రెలు కాచుకుంటే యెహోవా నా కాపరి అని గొర్రెల్ని కాచుకుంటూ ఉండేవాడు, స్తుతిస్తూ ఉండేవాడు. స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు. కలిగి ఉన్న తర్వాత ఏమైందయ్యా అంటే తండ్రికి లోబడ్డాడు, తండ్రి మాటను విన్నాడు, రాజ్యాలకి రాజుగా చేశాడు. హీ మేక్స్ ద కింగ్. నువ్వు అనుకుంటా ఉండొచ్చు, నా స్థితి ఇది, నా పరిస్థితి, నేను ఎలా అవుతాను, నేను ఎలా ఆశీర్వదించబడతానని. గాడ్ డజంట్ నీడ్ సో మచ్ ఆఫ్ టైమ్. గాడ్ డజంట్ నీడ్ so much of your experiences. He wants you, that's it. దావీదు కావాలనుకున్నప్పుడు దావీదు కూడా ఎస్ లార్డ్ ఐ విల్ డూ, నేను వస్తాను అని చెప్పి చేశాడంట. ఒక్క చిన్న పని ఇట్ మేక్స్ హిజ్ లైఫ్ అప్ అండ్ డౌన్, పైకి కిందకి మార్చేసింది. గొర్రెల కాపరి నుంచి సింహాసనం వరకు. అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, దెర్ మే బి అప్స్ అండ్ డౌన్స్, కానీ నీవు నమ్మకత్వంగా, అయ్యా నేనేం చేశానో నాకు తెలియదయ్యా. నమ్మకత్వం అంటే ఏదో చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద హార్ట్ టు లవ్ గాడ్, దెన్ దట్ ఈస్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని నేను ప్రేమిస్తున్నప్పుడు రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే ద బాండింగ్ బిట్వీన్ యూ అండ్ యువర్ పేరెంట్స్. ఎలా అయితే చెప్పుకుంటా, అమ్మ ఇది జరిగింది, నాన్న ఇది జరిగింది, లేదా నీ యొక్క స్నేహితుడికి, నీ స్నేహితురాలకి, నీ సహోదరికి ఏ విధముగా అయితే నీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తావో అలాంటి రిలేషన్షిప్ని దేవునితో మెయింటైన్ చేయాలంట. ఎప్పుడైతే నీవు మెయింటైన్ చేస్తావో హీ విల్ మేక్ ఎవ్రీథింగ్స్ అప్స్ అండ్ డౌన్. అబ్రహాముకు కూడా అనేకమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ జరిగినాయి దేవునితో, కానీ ఆ ఎక్స్పీరియన్స్ని పక్కన పెట్టాడు. రైట్ ఎట్ ద మూమెంట్, ఆ మూమెంట్లో అడిగినప్పుడు వెంటనే చేశాడు. ఇస్సాకు కూడా అదే చేశాడు, రైట్ ఎట్ ద మూమెంట్. ఓకే డాడీ, లేదు నేను 2 రోజుల తర్వాత బాగా లైఫ్ని ఎంజాయ్ చేసుకొని వస్తానని చెప్పలేదు. కట్టెలు మోసుకొని తన బలి తనే అని తెలిసినా కూడా కట్టెలు మోసుకొని పైకి వెళ్ళాడు. తన ప్రాణముగా ప్రేమించిన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సైతము వెనకాడని అబ్రహాము వలెనే ఉన్నావా? అంటే నీ యొక్క కుమార్తెను బలిగా ఏమని అడగట్లేదండి. తప్పుగా మీరు అర్థం చేసుకోవద్దు. హీ నోస్ వేర్ యువర్ హార్ట్ లైస్. ఆయనకి నీ హృదయం ఎక్కడ ఉంటుందో తెలుసు. ఎప్పుడైతే నీవు సిద్ధంగా ఉంటామో, నాకు నువ్వు మాత్రమే ఎక్కువ అని ఎప్పుడైతే నీవు ఆ హృదయాన్ని కలిగి ఉంటావో, ఆ క్యారెక్టర్ని నీవు బిల్డ్ చేసుకుంటావో, then that is the way that the Lord has made for you. ఇస్సాకు వలె నీవు ఆ సిచ్యువేషన్కి నమ్మకముగా ఉన్నావా లేదా? దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అండి. ఒకానొక సమయంలో 2017లో ఒక అబ్బాయిని దేవుడు పిలిచినప్పుడు తన సొంతగా పరిచర్య చేయడం ప్రారంభించాడు. తన కష్టముతో చేయడం ప్రారంభించాడు. చేసినప్పుడు ఒకానొక సమయంకి 2018లోనే పడిపోయాడండి. ఎందుకంటే తను చేయగలను, తను మాట్లాడగలను, తను దేవుని వాక్యమే కదా, దేవుని జ్ఞానం నాకుంది, బైబిల్ వాక్యాలు నాకు తెలుసు అన్న ఉద్దేశంతో 2017లో తీసుకున్న తను 2018లోనే కింద పడిపోయాడు. పడిపోయి ఎటు వెళ్తున్నాడో తెలియదు, తన గమ్యం ఎక్కడికి వెళ్తుందో తెలియదు, దేవుడిని మర్చిపోయాడు, దేవునికి ఇష్టం వచ్చినట్టు బ్రతకడం స్టార్ట్ చేశాడు. కృంగిపోయిన తన జీవితాన్ని ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అనుకుంటున్న సమయంలో దేవుడు మాట్లాడినప్పుడు, సరేలా దేవా నేను నీ మీద నమ్మకం ఉంచుతాను అని దేవుడు వైపు చూసినప్పుడు, దేవుడు మళ్ళా 2019లో దేవుడు తనతో మాట్లాడినప్పుడు, సరే దేవా అని అన్నాడు. నమ్మకముగా తను పని ప్రారంభం చేయడం మొదలుపెట్టాడు. ఇంతకుముందు తన సొంత పనిని ప్రారంభం చేశాడు, ఫెయిల్ అయ్యాడు. కానీ 2019లో ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడ్డాడో, దేవుడు చేయగల గొప్ప అద్భుతాల్ని తన కళ్ళారా చూడడం మొదలుపెట్టాడు.
ఎక్కడికి వెళ్ళలేనటువంటి ప్రదేశాలకి సైతము తీసుకెళ్ళాడు. ఎప్పటికీ నేను వెళ్ళలేను అనుకుంటున్న ప్రదేశాలకి సైతము తీసుకెళ్ళాడు. ఎక్కడ నుంచోలేను అనుకుంటున్న ప్రదేశాల దగ్గర నుంచో పెట్టాడు దేవుడు. తన సాక్షిగా వాడుకున్నాడు. తన యొక్క వాక్యాన్ని చెప్పడానికి నీ ముందు నన్ను ఉంచాడు. ఆ అబ్బాయి ఎవరో కాదండి, నీ ముందు వాక్యం చెప్తున్నాను. నేను సొంతగా పని ప్రారంభించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. డబ్బులు అయిపోతున్నాయి, డబ్బులు వృధా చేస్తున్నాను, ఇష్టం వచ్చినట్టు బ్రతికాను. సొంత నిర్ణయాలు తీసుకొని దేవుని మీద ఆధారపడకుండా దేవుని రాజ్యమే కదా అని చెప్పి నా రాజ్యాన్ని బిల్డ్ చేసుకోవడం ప్రారంభించాను. ఫెయిల్ అయిపోయాను. కానీ ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడి పని ప్రారంభించాను, ద రైట్ నౌ మూమెంట్, బిలీవర్స్ అని ఎందుకంటారో తెలుసా? బీ లివింగ్ రైట్ నౌ. ఈరోజు ఎంత నమ్మకంగా ఉన్నావు? హౌ మచ్ టైమ్ యూ గివెన్ టు గాడ్? ఆయనతో సహవాసము కలిగి ఉండడానికి నీవు ఎంత సమయం ఇచ్చావు? ఎందుకంటే మనము చూసినట్లయితే యోహాను సువార్త 1:17, గ్రేస్ అండ్ ట్రూత్ కేమ్ త్రూ జీసస్ క్రైస్ట్. కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వచ్చాయి. అంటే గ్రేస్ అనేది ఒక పర్టికులర్ ఒక సందర్భం కాదు, ఒక ఏమంటారంటే ఒక పర్టికులర్ థింగ్ కాదండి. గ్రేస్ అంటే జీసస్ క్రైస్ట్. ఆయన కృపని తీసుకొని వచ్చాడు ఈ లోకానికి. కృప అనేది ఆయన బలిగా అర్పించి తన రక్తముతో నీ పాపాలన్నింటినీ కడిగివేసి ఏమి చేశాడంటే నిన్ను తండ్రితో ఏకత్వము చేశాడు. హీ బిల్డ్ ద రిలేషన్షిప్ బై గివింగ్ హిజ్ లైఫ్ యాజ్ అన్ ఆఫరింగ్. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క వాక్యము మనం చూసినట్లయితే అనేకమైనటువంటి రీతిలో మనకి తెలుసు ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమి చెయ్యాలి, ఎట్లా బతకాలి, ఎలా తిరగాలి, ఏమి చెయ్యాలి. ఆయన కృప మనకి నిరంతరం ఉంటుందంటండి. కానీ మనం ఏం చేస్తామంటే మన సొంత ఆలోచనలకి మనము మొగ్గు చూపి దేవుని వాక్యాన్ని సైతము మర్చిపోయి మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటాం. ఇది చేయాలి, అది చేయాలనుకుంటాం, ఇలా ప్లాన్ వేస్తాం, అలా ప్రాస్పర్ అవ్వాలి, ఈ విధముగా నేను బ్లెస్ అవ్వాలి, 20 years తర్వాత నేను ఈ విధముగా ఉండాలని నువ్వు ఏదో ఒక రీతిగా ఒక్కొక్క కొత్త గోల్స్ పెట్టుకుంటావు. గోల్స్ పెట్టుకోవడం తప్పని నేను చెప్పట్లేదండి. వెన్ యూ హ్యాడ్ ద ఫెయిత్ ఇన్ గాడ్, దేవుడు మాత్రమే చెయ్యగలడు అన్న విశ్వాసము నీవు కలిగి ఉంటే హీ విల్ చేంజ్ ద సిచ్యువేషన్స్ టు అప్ అండ్ డౌన్. ఆయన నీ యొక్క వాక్యాల్ని అప్స్ అండ్ డౌన్స్, నీ యొక్క సందర్భాలని అప్స్ అండ్ డౌన్ చేస్తాడు. నీవు ఏదైనా వాక్యం పలుకుతావేమో కానీ దాన్ని సైతము మార్చేస్తాడు. హీ విల్ చేంజ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ టు రియాలిటీ. నువ్వేదైతే ఊహిస్తావో దాన్ని సైతము మార్చివేసి నువ్వు అనుకోని విధముగా నువ్వు ఒక్కటి అడుగుతావేమో, అయ్యా నేను ఇది ఒక్కటైతే చాలు, నేను గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు అనుకుంటావేమో. నువ్వు నమ్మకత్వంగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు రైట్ నౌ మూమెంట్ నువ్వు ఎప్పుడైతే నీవు కలిగి ఉంటావో, ఈరోజు రేపటి గురించి ఆలోచించబాకండి. రైట్ నౌ హౌ ఫెయిత్ఫుల్ యు ఆర్ టు గాడ్. ఎంత నమ్మకత్వము కలిగి ఉన్నావు దేవునికి. ఆ ఒక్క కార్యము దగ్గర నీవు స్టాప్ అయిపోయి రైట్ నౌ అని ఎప్పుడైతే బిలీవ్ చేస్తావో, బిలీవర్స్గా ఉంటావో, రైట్ నౌ మూమెంట్స్ నీకు కలిగి ఉంటావో, దెన్ దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరంలా, ఏదేదో చేయాల్సిన అవసరంలా, నీ ముందు ఏ స్థితిలో ఉన్నాయో దానికి నీవు నమ్మకత్వముగా కలిగి ఉన్నావా లేదా? రైట్ నౌ హౌ ఫెయిత్ఫుల్ యు ఆర్ టు గాడ్. అబ్రహాము వల్ల నీవు విశ్వాసము కలిగి ఉన్నావా? ఫెయిల్ అయిపోతూ ఉండొచ్చు, నీవు ఎక్కడికి వెళ్తున్నా నీకు అర్థం కాకపోవచ్చు. నీవు కనుక నమ్మకత్వముగా నీవు ఆయన దగ్గర ఉన్నప్పుడు, ఆయనతో రిలేషన్షిప్ నీవు బిల్డ్ చేసుకున్నప్పుడు హీ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. ఆయన అంటాడు, నేను నీ చెయ్యి విడువను ఎడబాయను అంటాడు. ఆయన నీ చెయ్యినెప్పుడు విడువడండి, పట్టుకొనే ఉంటాడు. హీ నెవర్ స్లీవ్స్ యూ హ్యాండ్. ఆయన ఎప్పటికి ఒకసారి చేయి పట్టుకుంటే హీ విల్ బైండ్ దట్ హ్యాండ్. అంతే, తాళం వేసుకొని విసిరేస్తాడు తాళం. హీ వాంట్స్ యూ, దట్స్ ఇట్. ఆయన నీ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నాడు టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ యూ. ఎప్పుడైతే నీవు రైట్ బిలీవింగ్ కలిగి ఉంటావో రైట్ లివింగ్ నీవు సాధ్యమైంది.
When you have a right believing, you will have a right living. When you have a wrong believing, you will have a wrong living. ఇక నేను ఇది చెయ్యాలి అది చెయ్యాలని తప్పుడు ఆ యొక్క బిలీఫ్స్తో నీవు ఉన్నావంటే తప్పుడు మార్గాల్లోనే నీవు వెళ్తావు. నీవు బౌండరీస్ ఎప్పుడైతే పెట్టుకుంటావో ఆ బౌండరీస్ అన్నిటి ఏం చేస్తుంది అంటే దేవుని చిత్తం నుంచి బయటికి లాగేస్తూ ఉంటుంది. వెన్ యూ గివ్ ఇంపార్టెన్స్ టు గాడ్, ఎలా అయితే అబ్రహాం ఇచ్చాడో ఇంపార్టెన్స్ దేవునికి, అలా ఎప్పుడైతే నీవు ఇస్తావో దెన్ దట్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ ఫర్ యూ. ఆ క్షణంలో నీవు ఒకే పరిస్థితిలో దీన పరిస్థితిలో ఉండొచ్చు. నీవు ఆ స్థితికి నమ్మకత్వము కలిగి ఉంటే హీ కెన్ చేంజ్ యూ ఫ్రమ్ షెపర్డ్ టు కింగ్. ఆ దీన స్థితి నుంచి రాజ్యాన్ని శక్తిని నీకు ఇస్తాడు. He will fulfill by his strength, not by your strength. He will give his ability, not by your ability. He will change your surroundings, not based upon your things. నీ యొక్క సరౌండింగ్, నీ యొక్క పరిస్థితులన్నిటినీ మార్చేసి, నీ సిచ్యువేషన్స్ని మార్చేసి, నీవు అనుకుంటున్న ప్రతి ఒక్క ఆలోచనని తృప్తిపరుస్తాడు. ఎందుకంటే ఆశతో మనం వెళ్తున్నాం అనుకోండి ఆయన దగ్గరికి, ఆయన తృప్తిపరిచే దేవుడు. ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు క్లుప్తంగా. ఏ విధముగా ఉండాలి? బాధపడు, టెన్షన్ అవ్వద్దు, చింతించకు. డోంట్ బీ అఫ్రైడ్, రిజాయిస్ ఇన్ హిమ్ ఆల్వేస్. రైట్ నౌ సిచ్యువేషన్ వస్తే రైట్ బిలీవ్ లార్డ్ విల్, యెహోవా ఈరేగా నాకు ప్రొవైడ్ చేస్తాడు. చెప్పాను కదా, ప్రొవిజన్ ఎప్పుడు ఉంటుంది అంటే వెన్ యూ హ్యావ్ ఎ కరెక్ట్ విజన్ దట్ ద లార్డ్ విల్ ప్రొవైడ్ అని ఎప్పుడైతే నీకు కలిగి ఉంటావో దెన్ దట్ ఈస్ ద డే హీ వాజ్ గోయింగ్ టు చేంజ్ యువర్ సిచ్యువేషన్స్ అండ్ హీ వాజ్ మేకింగ్ యూ టు వాక్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. అంతే, ఇట్ వాజ్ గోయింగ్ టు బి హ్యాపెన్ రైట్ నౌ. ఆలోచిస్తూ ఉన్నా కూడా నీ ఆలోచనకి ఊహనంతని స్థితిలో నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. ఆయన అడిగినప్పుడు ప్రతి ఒక్కటి తెలుసు. వెన్ యూ ఆస్క్ హిమ్ హీ విల్ మేక్. ఆయన తయారు చేస్తాడంటండి, నిర్మిస్తాడు. హీ విల్ బిల్డ్ ద థింగ్స్. డోంట్ బి అఫ్రైడ్. కళ్ళు మూసుకొని ఆయన అడుగుదాం, నీ చిత్తంలో నడిపించు దేవా అని అడుగుదాం. రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు లివ్ ద రైట్ నౌ మూమెంట్స్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ అని. ఈ సమయంలో, ఈ రోజులో ఐఎమ్ గోయింగ్ టు బి ఫెయిత్ఫుల్ టు యూ. నేను నీకు నమ్మకత్వముగా ఉంటానయ్యా. నేను నీతో సహవాసము చేయడానికి సిద్ధముగా ఉన్నాను. ఇతరుల్ని నా వలె ప్రేమించడానికి నేను సిద్ధముగా ఉన్నాను అని నీవు ఏకీభవించి ప్రార్థనలో అడుగుదాం. ఎందుకంటే ఆ దీపముకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటయ్యా అంటే ఇట్ విల్ షో యూ ద వే రైట్ నౌ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ స్టెప్ ఏమయ్యాలో ఆ దీపం చూపిస్తుంది. వాక్యము కూడా నెక్స్ట్ స్టెప్ నువ్వు ఏమయ్యాలో, నువ్వు సహవాసం కలిగినప్పుడు దేవుడు నీకు ఒక వాక్యాన్ని ఇస్తాడు. ఆ వాక్యము నిన్ను నెక్స్ట్ స్టెప్ వేయడానికి హెల్ప్ చేస్తుంది, సహాయం చేస్తుంది. మళ్ళీ ఆ స్టెప్ నుంచి ఇంకో స్టెప్ వేయాలంటే ఇంకొక వాక్యము నిన్ను బలపరుస్తుంది. లెట్ రైట్ నౌ మన యొక్క పరిస్థితులను చూసి కాకుండా మన విశ్వాసాన్ని ఆయన వైపు పెట్టి ఆయన కృప మీద మన యొక్క జీవితాన్ని కేంద్రీకరించి మన యొక్క జీవితంలో ఆయన చిత్తములో నడవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రేమగల దయగల పరలోకమందున మా తండ్రి, ఈ సమయంలో ఈ క్షణములో నీ యొక్క ప్రియ బిడ్డలతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఈ ఒక్క వాక్యం అనే విత్తనము సరైన రీతిలో, సరైన సమయములో, సరైన సమయానికి, సరైన కాలములో మంచి ఫలాన్ని ఇవ్వబోతుందని నమ్ముతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీ యొక్క కార్యముల్ని జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరెవరైతే వింటున్నారో గొప్పగా నీ కార్యాలని చేయబోతున్నారని నమ్ముతున్నాం. ఊహెచ్చని రీతిలో వాళ్ళ పరిస్థితుల్ని సైతము తారుమారు చేయబోతున్నావు అని నమ్ముతున్నామయ్యా. వాళ్ళు ఒకటే అడిగారేమో, ఊహించని రీతిలో గొప్ప కార్యాలని నీవే సిద్ధపరిచావని నమ్ముతున్నామయ్యా. సర్వాన్ని నీ చిత్తానికి అప్పచెప్పుకుంటున్నామయ్యా. నీ చిత్తము మాత్రమే ఈ యొక్క లోకంలో జరగాలి. నీ రాజ్య వ్యాప్తి కోసము చూస్తున్న ప్రతి బిడ్డలు ఉపయోగపడుతున్నారని నమ్ముతూ విశ్వసిస్తూ సర్వాన్ని నీ చిత్తానికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్.
యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు వారి కృప మీకు నిరంతరము కలుగునుగాక. ఆయన తన సమాధానాన్ని నీ జీవితంలో నింపి నిరంతరము నీ జీవితాలకి సంపూర్ణమయ్యే వరకు నిన్ను నడుపునుగాక. ఆమెన్.